శ్రీ పరాభవనామ సంవత్సరం వృషభరాశి వారి తలరాతను మార్చబోతుందా? 25 ఏళ్ల కష్టాలకు ముగింపు పలికే ఆ 5 కీలక సంఘటనలు ఏమిటి? మీ లక్ష్యానికి అడ్డుపడుతున్న ఆ దోషం తొలగిపోనుందా? మీరు చేసే చిన్న పొరపాటు అదృష్టాన్ని దూరం చేస్తుందా? మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ రహస్యాలు మరియు హెచ్చరికలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ 2026వ సంవత్సరం వృషభరాశి వారికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఈ సంవత్సరంలో వృషభరాశి వారు చేసే ప్రయత్నాలలో తిరుగులేని విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని కామెంట్ చేయండి. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ సంవత్సరం వృషభరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14గా ఉండబోతుంది. అలాగే రాజ్యపూజ్యము 5, అవమానం 4గా ఉంది. 2026వ సంవత్సరం ఇది వృషభరాశి వారికి కేవలం ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక నూతన అధ్యయనానికి, ఒక అద్భుతమైన సువర్ణ యుగానికి నాంది పలకబోతున్న సమయం. గ్రహాల సంచారం ఇంత అద్భుతంగా, ఇంత అనుకూలంగా కలవటం బహుశా దశాబ్దాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. మీ దీర్ఘకాలిక స్వప్నాలు, మీ ఆశయాలు, మీ కోరికలు అన్నీ ఒకేసారి రెక్కలు తొడుక్కొని ఆకాశంలోనికి ఎగిరే అరుదైన ఘట్టం ఇది. ఎందుకంటే కర్మ ప్రదాత, న్యాయదాత, మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం ఇచ్చే శని భగవానుడు 2026వ సంవత్సరం మొత్తం మీ రాశికి 11వ స్థానంలో, లాభస్థానంలో సంచరించబోతూ ఉన్నాడు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అద్భుతమైన యోగాలలో ఒకటి. దీనికి తోడు మీ వృత్తి జీవితాన్ని, మీ కీర్తి ప్రతిష్టలను అమాంతం ఆకాశానికి ఎత్తేలా ఛాయాగ్రహమైన రాహువు మీ 10వ ఇంట, అంటే రాజ్యస్థానంలో బలంగా కూర్చున్నాడు. ఇక ధనకారకుడైన బృహస్పతి కూడా సంవత్సరం ప్రథమార్థంలో మీ 2వ ఇంట, అంటే ధనస్థానంలో ఉండి మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయనున్నాడు. ఇలా లాభంలో శని, రాజ్యంలో రాహువు, ధనంలో గురువు, ఈ అపూరూప కలయిక 2026లో మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో, ఏ ఏ రంగాలలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించబోతూ ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ ఆశించే ఆర్థిక పరిస్థితి మరియు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. 2026వ సంవత్సరం వృషభరాశి వారి ఆర్థిక జాతకాన్ని తిరగరాయబోతోంది. మీ రాశికి 11వ ఇంట శని సంచారం, అంటే మీరు ఏ పని తలపెట్టినా, ఏ రాయి పట్టినా అది బంగారమే అవుతుంది. లాభంలో శని ఉన్నప్పుడు మీరు గతంలో చేసిన కష్టానికి, పడిన శ్రమకు ఇప్పుడు వడ్డీతో సహా ప్రతిఫలం అందే సమయం. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి వస్తుంది. మీకు దీర్ఘకాలికంగా ఉన్న అప్పులు ఉంటే అవి పూర్తిగా తిరిగిపోయే మార్గం దొరుకుతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభరాశి వారి జాతక చక్రం అద్భుతమైన మార్పులకు లోనవ్వబోతోంది. ఈ సంవత్సరం మీకు కేవలం కాలచక్రంలో మరొక ఏడాది మాత్రమే కాదు, గత 25 ఏళ్లుగా, అంటే సుమారు 25 ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక అశాంతి నుండి విముక్తి లభించే ఒక మహత్తర సమయం. జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండటమే కాకుండా మీ జీవితంలో 10 కాలాల పాటు గుర్తుండిపోయే 5 కీలక సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. అందులో 3 సంఘటనలు మీ జీవితాన్ని అదృష్టం వైపు నడిపిస్తే, 2 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది వృషభరాశి వారు తమ చిరకాల స్వప్నాలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. మీరు ఎంతో కాలంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. కానీ ఏదో ఒక అడ్డంకి మిమ్మల్ని ఆపుతూనే ఉంది. ఆ అడ్డంకులన్నీ ఈ పరాభనామ సంవత్సరంలో పటాపంచలు కానున్నాయి. మీరు అనుకున్న గోల్ని లేదా లక్ష్యాన్ని ఈ ఏడాది ఖచ్చితంగా చేరుకుంటారు. ఇది మీ ఉద్యోగంలో కావచ్చు, లేదా సొంత వ్యాపారంలో కావచ్చు, విజయం మీ వశమవుతుంది. 25 ఏళ్ల కష్టాల తర్వాత వచ్చే ఈ విజయం మీకు ఎంతో తృప్తిని ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. పాత అప్పులు తీరిపోవటమే కాకుండా కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలు పెరుగుతాయి.
సమాజంలో మీకు రావలసిన గౌరవ మర్యాదలు తిరిగి లభిస్తాయి. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు సాధారణంగా చాలా కష్టపడతారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజులు ఇవే. మీ జీవితంలో చీకటి రోజులు మిగిసిపోయి వెలుగులు నిండే కాలం మొదలైందని మీరు స్పష్టంగా గమనిస్తారు. ప్రతి అడుగులోనూ మీకు అదృష్టం తోడవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరగటము, ఇల్లు లేదా వాహనం కొనే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో లాభం కనిపిస్తుంది. గతంలో మీరు చేసిన చిన్న చిన్న తప్పులు కూడా ఇప్పుడు మీకు పాఠాలుగా మారి సరైన దారిలో నడిపిస్తాయి. మీ ఆలోచన విధానంలో వస్తున్న మార్పులే మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తాయి. అయితే ఈ సుఖ సంతోషాల మధ్య మీరు అప్రమత్తంగా ఉండవలసిన కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ ఆవేశం మరియు తొందరపాటుతనం మీకు పెద్ద శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది కొన్ని సందర్భాల్లో గ్రహాల ప్రభావం వల్ల మీకు విపరీతమైన కోపం లేదా ఆవేశం రావచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నిలకడ లేకపోవటం వల్ల మీరు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో మీ తొందరపాటు నిర్ణయాలు మీ చేతికి వచ్చిన సంపదను పోగొట్టుకునేలాగా చేస్తాయి. ఎవరో ఏదో చెప్పారని లేదా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి ఎవరో ఏదో చెప్పారని లేదా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టడం ఈ ఏడాది అస్సలు మంచిది కాదు. మీ ఆవేశం వల్ల మీరు మాట్లాడే కఠినమైన మాటలు మీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తాయి. సంపాదన పెరుగుతున్నప్పుడు ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ ఆ ఖర్చులు మీ అదుపులో ఉండాలి. అనవసరమైన ఆడంబరాలకు పోయి లేదా ఇతరుల మీద కోపంతో చేసే అనవసరపు ఖర్చులు మిమ్మల్ని మళ్ళీ ఇబ్బందుల్లోనికి నెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేసినా ప్రశాంతంగా ఆలోచించి చేయాలి. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. మీ తొందరపాటు వల్ల వచ్చిన అద్భుతమైన అవకాశాలు చేజారిపోకుండా చేసుకోవటం మీ బాధ్యత. డబ్బు విషయంలో ఇతరులకు హామీ ఉండటం లేదా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వటం వంటి పనులకు ఈ ఏడాది దూరంగా ఉండటం చాలా అవసరం. లేదంటే మీరు సంపాదించిన అదృష్టాన్ని మీరే చేతులారా పాడు చేస్తున్నట్లు అవుతుంది. నిగ్రహం పాటిస్తేనే మీ ఆర్థిక అభివృద్ధి స్థిరంగా ఉంటుంది. రెండవ జాగ్రత్త వహించాల్సిన ముఖ్యమైన విషయం మీ బంధాలు మరియు ఆత్మీయులతో మీ ప్రవర్తన. వృషభ రాశి వారు సాధారణంగా బంధాలకు విలువ ఇస్తారు. కానీ ఈ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల వల్ల మీ మాట తీరు కాస్త కరుకుగా మారవచ్చు. దీనివల్ల మీ కుటుంబ సభ్యులు, ప్రాణ స్నేహితులు లేదా తోటి ఉద్యోగులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగి చాలా కాలంగా ఉన్న బంధాలు తెగిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా ముఖ్యం. మీపై మీకు ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల ఇతరుల సలహాలను పక్కన పెట్టడం మంచిది కాదు. మీరు విజయం సాధిస్తున్న తరుణంలో మీ చుట్టూ ఉండే వారిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మీరు విజయం సాధించినా అది పంచుకోవడానికి ఎవరూ లేక ఒంటరి వారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి బంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా విభేదాలు వస్తే వాటిని సాగదీయకుండా వెంటనే సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆత్మీయుల మనసు గాయపడితే అది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఇది పరోక్షంగా మీ పనిపై ప్రభావం చూపుతుంది. బయట ప్రపంచంలో మీకు ఎంత పేరు వచ్చినా ఇంట్లో సంతోషం లేకపోతే ఆ విజయానికి అర్థం ఉండదు. కాబట్టి మీ పరుష పదజాలాన్ని అదుపులో పెట్టుకొని అందరితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. మరొక ముఖ్యమైన మంచి విషయం ఏమిటంటే మీ ఆరోగ్య పరిస్థితుల్లో గొప్ప మార్పు కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఈ ఏడాది క్రమంగా తగ్గుముఖం పడతాయి. మానసిక ఒత్తిడి తగ్గి మీరు చాలా ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. మీలో కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు పుడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఇది మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం మీరు చేసే ప్రయాణాలు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు ఇప్పుడు సులువుగా ఫలిస్తాయి. భూమి లేదా ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన పాత గొడవలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతూ ఉంటాయి. సంతానపరమైన ఇబ్బందులు ఉన్నవారికి ఈ ఏడాది శుభవార్తలు అందుతాయి. మీ పిల్లల ఎదుగుదల చూసి మీరు ఎంతో గర్వపడతారు. ఈ 5 సంఘటనలు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతూ ఉంటాయి. 25 ఏళ్ల దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మరియు అందరితో సఖ్యతగా ఉండటం, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే శ్రీ పరాభవనామ సంవత్సరం వృషభరాశి వారికి ఒక బంగారు భవిష్యత్తును అందిస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. కాలం మీ వెంటే ఉంది. కష్టపడి పనిచేయండి, అదృష్టాన్ని అందుకోండి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే 2026 మీ వృత్తి జీవితంలో ఒక మైలురాయి. 10వ ఇల్లు అంటే రాజ్యస్థానంలో రాహువు ఉండటం వలన మీ ఎదుగుదల ఆకస్మికంగా అనూహ్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి ఈ రాహు సంచారం కొంచెం భిన్నమైన ఫలితాలను ఇస్తుంది. మొదట మీకు ఇష్టం లేని ప్రదేశానికి ఆకస్మిక బదిలీ కావచ్చు, లేదా మీపై అధికారులతో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు. మీరు మీ పనిలో చాలా నిక్కచ్చిగా ఉండటం వలన కొంతమందికి శత్రువులు కావచ్చు. కానీ 11వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ బదిలీయే మీకు ఒక ఉన్నత పదవికి దారితీస్తుంది. మొదట ఇబ్బందిగా అనిపించినా చివరికి అది మీ మంచికే జరిగిందని మీరే అంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్, మీడియా, సాంకేతిక, విదేశీ సంస్థల్లో పనిచేసే వారికి 10వ ఇంట్లో రాహు, 11వ ఇంట్లో శని ఒక వరం. మీరు ఊహించిన రీతిలో మీ జీవితం రెట్టింపు, మూడింతలు కావచ్చు. విద్యార్థులకు ఈ సమయం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే మీ 4వ ఇంట అంటే చదువు, సుఖస్థానం కేతువు సంచరిస్తూ ఉన్నాడు. కేతువు విరక్తి కారకుడు. దీనివలన చదువుపై ఏకాగ్రత తగ్గటము, నేను ఇది ఎందుకు చదువుతున్నాను అనే నిర్లిప్తత కలగటం, కుటుంబ సభ్యుల వలన చదువుకు ఆటంకాలు రావటము జరగవచ్చు. ఇంట్లో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉండకపోవచ్చు. అయితే 10వ ఇంట్లో రాహువు ఉండటం వలన సాంకేతిక విద్య, కంప్యూటర్లు, పరిశోధన వంటి రంగాలలో ఉన్న విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం. వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు. వారి ప్రాజెక్టులకు మంచి గుర్తింపు వస్తుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రాహువు 11వ ఇంటి శని సంపూర్ణ విజయాన్ని అందిస్తారు. క్రీడారంగంలో ఉన్న వారికి ఇది అద్భుతమైన కాలం. సంవత్సరం ద్వితీయార్థంలో గురువు మీ 3వ ఇంట అంటే ధైర్య స్థానము ప్రవేశించినప్పుడు మీ శారీరక శ్రమకు, మీ పట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. 11వ ఇంట్లో శని ఉండటం వలన మీరు పాల్గొనే పోటీలలో విజయం సాధించి పథకాలు, కీర్తి ప్రతిష్టలు గెలుచుకుంటారు. సినిమా రంగం మరియు రాజకీయ రంగంలో ఉన్న వారికి 2026 ఒక వరం అని చెప్పాలి. ప్రజా జీవితానికి 10వ ఇల్లు, 11వ ఇల్లు చాలా ముఖ్యం. 10వ ఇంట రాహువు ఉండటం, 11వ ఇంట శని ఉండటం అనేది ఈ రెండు రంగాల వారికి ఊహించిన కీర్తిని, అధికారాన్ని, ప్రజాదరణను తెచ్చిపెడుతుంది. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు వస్తాయి. వారి పేరు అమాంతం మారుమ్రోగిపోతుంది. రాజకీయ నాయకులకు ఇది రాజయోగం. ప్రజలలో అపారమైన ఆదరణ లభిస్తుంది. ఎన్నికలలో పోటీ చేస్తే విజయం ఖాయం. ఉన్నత పదవులు, మంత్రి పదవులు వంటివి కూడా దక్కే అవకాశం ఉంది. మీ మాట తీరు, మీ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. 2026వ సంవత్సరంలో మీ వృత్తి, ఆర్థిక జీవితం ఎంత అద్భుతంగా ఉందో మీ కుటుంబ జీవితం విషయంలో మాత్రం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మీ 4వ ఇంట అంటే సుఖస్థానం, గృహస్థానంలో కేతువు సంచరించటం. కేతువు ఒక వైరాగ్య కారకుడు. దీని వలన మీరు కోరుకున్నవన్నీ పొందినప్పటికీ మీ ఇంట్లో, మీ మనసులో ఏదో తెలియని అశాంతి, అసంతృప్తి ఉంటాయి. అన్నీ ఉన్నాయి కానీ ఏదో లోపించింది అనే భావన కలుగుతుంది. దీనికి అసలు కారణం 10వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో కేతువు ఉండటం. అంటే మీరు మీ పూర్తి సమయాన్ని, శక్తిని మీ వృత్తి మీద పెట్టి మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పని ఒత్తిడి వలన ఇంటికి ఆలస్యంగా రావటం, కుటుంబ సభ్యులతో గడపలేకపోవటం జరుగుతుంది. ఇది మీ జీవిత భాగస్వామికి, మీ తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా 4వ ఇల్లు తల్లి స్థానం కాబట్టి మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారి ఆరోగ్యము ఆందోళన కలిగించవచ్చు. ఇంట్లో ఉండి కూడా మీరు మానసికంగా వారితో కలవకపోతూ ఉంటారు. ఏదో ఆలోచనలలో మునిగిపోతూ ఉంటారు. ఇది కుటుంబ సభ్యులకు మీకు మధ్య మానసిక దూరాన్ని పెంచే అవకాశం ఉంది. ఇక వివాహ జీవితం విషయానికి వస్తే ఇప్పటికే వివాహమైన దంపతులు ఈ సంవత్సరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించాలి. మీ భాగస్వామికి మీరు సమయం ఇవ్వలేకపోవటం అనేది ప్రధాన సమస్యగా మారుతుంది. మాకు మీ డబ్బు, హోదా వద్దు, మీ సమయం కావాలి అని వారు అడిగే పరిస్థితి వస్తుంది. మీరు పని నుండి బయటకు వచ్చాక ఆ ఒత్తిడిని అక్కడే వదిలేసి కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి.
లేకపోతే చిన్న చిన్న విషయాలకే పెద్ద అపార్థాలు, వాగ్వాదాలు పెరిగే అవకాశం ఉంది. అయితే సంవత్సరం ప్రథమార్థంలో గురువు 2వ ఇంట అంటే కుటుంబ స్థానం ఉండటం వలన పెద్దల జోక్యంతో లేదా మీ వాక్చాతుర్యంతో సమస్యలు సర్దుమణుగవుతూ ఉంటాయి. కానీ మీరు మీ బాధ్యతను గుర్తించి పనికి, కుటుంబానికి మధ్య సమతుల్యత పాటించడం ఈ సంవత్సరం మీరు నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం. ఇక వివాహం కోసం ఎదురుచూపు. మీకు వివాహయోగం బలంగా ఉంది. సంవత్సరం మొదటి 6 నెలల్లో గురువు 2వ ఇంట్లో అంటే కుటుంబ స్థానం ఉండటం వలన కుటుంబంలోనికి కొత్త వ్యక్తి రాకను సూచిస్తుంది. ఇది వివాహానికి చాలా అనుకూలమైన సమయం. మంచి సంబంధాలు కుదరటం, త్వరగా వివాహం నిశ్చయం కావటం జరుగుతుంది. ఒకవేళ మొదటి 6 నెలల్లో కుదరకపోయినా జూన్ 2026 తర్వాత గురువు మీ 3వ ఇంట్లోకి మారినప్పుడు అక్కడి నుండి తన 5వ దృష్టితో మీ 7వ ఇంటిని అంటే వివాహ స్థానం నేరుగా చూస్తాడు. ఇది కూడా వివాహానికి బలమైన యోగం. కాబట్టి 2026లో వృషభ రాశి వారికి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. సరైన సమయం కోసం వేచి చూడండి. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ సంవత్సరం కొంచెం ఓపిక అవసరం. మీ 5వ ఇంటిని అంటే సంతాన స్థానం శని భగవానుడు తన 7వ దృష్టితో చూస్తూ ఉన్నాడు. శని ఆలస్యానికి కారకుడు కాబట్టి సంతానం కలుగుతుంది, కానీ కొంచెం ఆలస్యం కావచ్చు. లేదా కొన్ని వైద్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు. శని దృష్టి వలన మీరు కొన్ని నియమాలు, పూజలు పాటించడం ద్వారా సంతాన భాగ్యం పొందే అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం అదనపు ప్రయత్నం, దైవబలం అవసరం. చివరిగా మీ ఆరోగ్యం మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాము. 2026లో వృషభరాశి వారి ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. 11వ ఇంట్లో శని ఉండటం అనేది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీకు ఏవైనా పాత అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సంవత్సరంలో పూర్తిగా సమసిపోయే అవకాశం ఉంది. మీలో నూతన శక్తి, ఉత్సాహము ఉప్పొంగుతాయి. అయితే ఈ సంవత్సరంలో మీ ఆరోగ్యానికి అసలైన శత్రువు బయట ఎక్కడా లేడు, మీలోనే ఉన్నాడు. అదే మీ మానసిక ఒత్తిడి. 10వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో కేతువు, ఈ 2 గ్రహాల కలయిక మిమ్మల్ని నిరంతరం పని గురించే ఆలోచించేలాగా చేస్తుంది. విశ్రాంతి లేని పని, నిద్ర లేని రాత్రులు, సమయానికి భోజనం లేకపోవటం ఇవన్నీ మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. 4వ ఇల్లు ఛాతీకి, గుండెకు సంబంధించినది. అక్కడ కేతువు ఉండటం వలన ఆందోళన, అజీర్తి సమస్యలు, రక్తపోటు మరియు గుండె దడ వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఇవి శారీరక సమస్యల కంటే ఎక్కువగా మానసిక ఒత్తిడి వలన వచ్చేవే. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి ఆహారము, తగినంత నిద్ర, కొద్దిపాటి వ్యాయామం లేదా ధ్యానం అవసరం. ఎందుకంటే 11వ ఇల్లు స్నేహితుల స్థానం కూడా. అక్కడ శని ఉండటం వలన మీకు ఈ సంవత్సరం మంచి శక్తివంతమైన స్నేహితులు పరిచయం అవుతూ ఉంటారు. మీకంటే వయసులో, హోదాలో పెద్దవారితో, పలుకుబడి ఉన్నవారితో స్నేహం ఏర్పడుతుంది. ఈ స్నేహాల వలన మీకు చెడు జరగటం కాదు కదా, అపారమైన లాభం, సహాయం అందుతుంది. కాబట్టి స్నేహితుల విషయంలో మీరు అదృష్టవంతులు. అయితే మీరు తీసుకోవలసిన అసలైన జాగ్రత్త ఇక్కడే ఉంది. మీకు డబ్బు, అధికారము, పలుకుబడి ఉన్న స్నేహితులు ఇవన్నీ ఉన్నప్పుడు మీలో తెలియకుండానే అహంకారం ప్రవేశించే అవకాశం ఉంది. 10వ ఇంట్లో రాహువు, 11వ ఇంట్లో శని, ఈ కలయిక నేనే గొప్ప అనే భావనను కలిగిస్తుంది. మీరు ఇతరులను తక్కువగా చూడటము, మీ మాట నెగ్గాలనే పంతానికి పోవటం చేయవచ్చు. ఇదే మీరు తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్త. మీకు విజయం వచ్చినప్పుడు మీరు ఎంత వినయంగా ఉంటే ఆ విజయం అంతకాలం మీ వద్ద ఉంటుంది. మీరు అహంకారానికి లోనైతే మీరే మీకు అతిపెద్ద శత్రువు అవుతారు. 2వ జాగ్రత్త, మీ కుటుంబం. 4వ ఇంట్లో కేతువు ఉన్నాడు కాబట్టి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలాలను మర్చిపోకూడదు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు సంపాదించిన ఈ విజయం, ఈ డబ్బు అన్నీ మీకు సొంతమవుతాయి. సంవత్సరంలో వృషభరాశి వారికి గ్రహాల అనుకూలత అద్భుతంగా ఉన్నప్పటికీ మీ విజయం నిలబడడానికి, చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే మంచిది. ఈ పరిహారాలు ముఖ్యంగా కేతువు వలన వచ్చే మానసిక అశాంతిని, శని వలన వచ్చే ఆలస్యాన్ని, రాహువు వలన వచ్చే అహంకారాన్ని తగ్గిస్తాయి.
శని మీకు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ లాభాలు స్థిరంగా ఉండాలంటే నిరుపేదలకు, వయసులో పెద్దవారికి మరియు శారీరక శ్రమ చేసే కూలీలకు సేవ చేయటం లేదా వారికి నల్ల దుస్తులు, నూనె, నువ్వులు దానం చేయటం చాలా మంచిది. ప్రతి శనివారం సాయంత్రం వేళ శనీశ్వరుడి ఆలయంలో లేదా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టడం వలన మీ ఆర్థిక లాభాలు మరింత మెరుగుపడతాయి. కేతువు మీ 4వ ఇంట్లో ఉండి మనశ్శాంతిని తగ్గిస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు ఉదయం కనీసం 10 నుండి 15 నిమిషాలు ధ్యానం లేదా ప్రశాంతంగా కూర్చొని మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోవటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే శునకాలకు ఆహారం పెట్టడం, వాటిని ప్రేమగా చూసుకోవటం వలన కేతు దోషం చాలా వరకు తగ్గుతుంది. గురువు బలం కోసం మరియు వివాహ యోగం కోసం ప్రతి గురువారం విష్ణుమూర్తిని లేదా సాయిబాబాను పూజించటం చాలా మంచిది.